హలో ఫ్రెండ్స్, మనం ఇక్కడ దావత్కి వచ్చినప్పుడు అన్న కలిసిండు నజీర్ అన్న. ఆటో తీసుకున్నాడు, ఎలక్ట్రిక్ ఒమేగా సఖీ మొబిలిటీది, మన హైదరాబాద్లోనే. అయితే హైదరాబాద్లో చాలా మందికి ఇప్పుడు మన బజాజ్ తెలుసు కదా, బజాజ్ ఆటో రిక్షా దొరుకుతలేదు అన్నారు. మరి సెకండ్ ఆప్షన్కి ఈ ఆటో రిక్షా తీసుకోవచ్చా లేదా అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అదేవిధంగా దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా నార్మల్ ప్రాబ్లమ్సా, బేసిక్ ప్రాబ్లమ్సా, మేజర్ ప్రాబ్లమ్సా, దాని గురించి కూడా మాట్లాడదాము. అదేవిధంగా అన్న 7,000 కిలోమీటర్ల వరకు ఇప్పటివరకు నడిపించిండు. మరి ఎక్స్పీరియన్స్ ఏముంది, సర్వీసింగ్ ఎక్స్పీరియన్స్ ఏముంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా నేను ఇప్పుడు 15 నిమిషాలు డ్రైవ్ చేసిన కదా, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇక్కడ ఎక్సలరేషన్ వచ్చేసి మనకు రైట్ సైడ్ ఉంది కదా, కాకపోతే దీని డ్రైవింగ్ మోడ్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఇవ్వడం జరిగింది లెఫ్ట్ సైడ్. అయితే ప్రాబ్లం ఏం లేదు, లెఫ్ట్ సైడ్ ఉన్నది కదా, బెటరే కదా. కాకపోతే మనకు రన్నింగ్లో ఉన్నప్పుడు మనము నార్మల్ మోడ్లో ఉన్న, బూస్ట్ మోడ్లో ఉన్న సేమ్ స్పీడే లభిస్తుంది. అంటే మనకు స్పీడ్ ఎక్కువ అవుతున్నప్పుడు మనకు బూస్ట్ మోడ్లో ఉందని తెలియాలి కదా, తెలియదు. అంటే నార్మల్గా ఎఫ్ మోడ్లో చేసినా కూడా మనము 47 km/h స్పీడ్ తోటి నడిపించవచ్చు. అదేవిధంగా బూస్ట్లో ఉంటే కూడా 47 km వరకే స్పీడ్ వెళ్తుంది. అదేవిధంగా కొన్ని మైనర్ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ కొట్టుకుంటుంది, ఇగో ఇది సెట్టింగ్ వచ్చేస్తుంది. అయితే సర్వీసింగ్లో అడిగితేనేమో ఏం కాదు, అట్లాగే నడిపిమంటని చెప్పారంట. మరి ఇంకో ప్రాబ్లం ఏముందంటే ఇక్కడ లైట్స్ చాలా డిమ్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం వేరే లైట్స్ ఆగినాం కదా, కనిపించట్లేదు. అయితే నేను నడిపిస్తున్నాను నైట్ టైంలో, లైట్స్ అంతా వెలుతురుగా లేవు. ఇక కాకపోతే అన్న LED లైట్స్ ఫిట్ చేయడం జరిగింది, దానివల్ల కొంచెం వెలుతురు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ క్యాబిన్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. అన్న దగ్గర కొంచెం ప్రాబ్లం వచ్చింది, వచ్చింది అయితే క్యాబిన్ లైట్ కూడా ఇక్కడ కింది ఇచ్చారు. జనరల్గా మనకు మెయిన్ ఉంటుంది కదా, కాకపోతే ఇక్కడ కింది ఇవ్వడం జరిగింది. ఇది లో బాక్స్ ఉంది. ఇంకోటి ఎక్సలరేషన్ బేసిక్ ఉంది, అది ఇక రైట్ సైడ్ స్విచ్చెస్ ఇవ్వడం జరిగింది, ఇండికేటర్స్, హెడ్ లైట్స్, ఆర్ఎన్. ఇక లెఫ్ట్ సైడ్ మాత్రం ఏం లేదు. అదే ఇప్పుడు జనరల్గా వచ్చే ఆటో రిక్షాలకు అన్ని ఇండికేటర్స్, డ్రైవింగ్ మోడ్స్ అట్లాంటివి ఆప్షన్స్ ఇస్తున్నారు కదా, అవి కొంచెం బెటర్ ఉంటుంది. అదేవిధంగా మనకి యాక్సెస్లో ఉంటే బాగుంటుంది. ఇది ఎంత దూరం ఉంటుంది, మనము నార్మల్ మోడ్లో వేసి నడిపిస్తున్నా కూడా అదే స్పీడ్ మనకు అర్థమే కాదు, నార్మల్లో ఉన్నామా బూస్ట్లో ఉన్నదా దాన్ని అర్థం కాదు. కాబట్టి కొంచెం ఇక్కడ ఏమన్నా దగ్గరలో ఇస్తే, లేదంటే కంటి చూపుకు దగ్గరలో ఇస్తే మనకు అర్థమవుతుంది. అయితే మన అన్న వచ్చేసి ఇప్పటి వరకు 6,960 కిలోమీటర్లు నడిపించాడు. బ్యాటరీ గిటాంగ్ వచ్చేసి ఇంకా 68% ఉంది. అయితే ఇంకో ప్రాబ్లం ఏంటంటే 68% ఉంది కదా, మన ఎన్ని కిలోమీటర్లు వరకు ఇంకా డ్రైవ్ చేయొచ్చు అనే విషయం ఈ ఆటోలో మాత్రం వీళ్ళు ఇవ్వలేదు. మేబీ కొత్త ఆటోలో వీళ్ళు అప్డేట్ చేసిరేమో. అయితే సర్వీసింగ్లో అడిగితే ఏమన్నారంట అంటే, ఇది ఇక్కడ ఈ ఆటోలో ఇప్పుడు లేదు, మేబీ తర్వాత అప్డేట్ చేస్తామని చెప్పారు. కానీ తర్వాత అప్డేట్ చేయడానికి ఏం రాదు. అయితే నార్మల్గా ఇక్కడ ఈ ఆటోలో రిక్షాలు అయితే అది ఐడియల్ రేంజ్ లేదని చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు ఇక బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మెటల్తో బాడీ ఉంది, బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉంది, ఏం ప్రాబ్లం లేదు బిల్డ్ క్వాలిటీలో మాత్రం. అదేవిధంగా అన్న అయితే మోడిఫికేషన్ చాలానే చేయించిండు. అయితే జనరల్గా మనకు ఒమేగా సఖీ స్ట్రీమ్ సిటీ వచ్చేసి ఇక్కడ జనరల్గా ఇక్కడ కిందికి ఉంటుంది బ్యాక్ సైడ్, కాకపోతే అన్న కొంచెం హైట్ చేయించడం జరిగింది. దానివల్ల బూట్ స్పేస్ వచ్చేసి ఒక గోదాం లాగా ఏర్పడింది. సామాన్ కూడా చూస్తే ఎంత ఉండదు, చాలా సామానే వేయడం జరిగింది. అయితే అన్న పర్సనల్ యూస్ కోసం అని ఆటో తీసుకున్నాడు. అదేవిధంగా మన హైదరాబాద్ నుంచి ఊరికి వస్తాడు, 100 కిలోమీటర్ దూరం ఉంది మా ఊరు. ఆ 100 కిలోమీటర్ కూడా ఇదే ఆటోలో రావడం జరుగుతుంది. ఇంకోటి బిల్డ్ క్వాలిటీ మీద మీకు డౌట్ ఉంటుంది కదా, అన్న బిల్డ్ క్వాలిటీ కూడా చెక్ చేయడం జరిగింది. ఇగో ఇక్కడ డ్యామేజ్ అయింది కదా, సిటీలో ఎట్లా ఉంటుంది ట్రాఫిక్, ఇక్కడ డ్యామేజ్ అయింది. అయితే ఇది మెటల్ బాడీ కాబట్టి మనం తర్వాత కూడా దీన్ని డెంటిఫికేటింగ్ చేపించుకొని కూడా సెట్ చేపించుకోవచ్చు. అయితే ఇంకో బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఇది ఛార్జింగ్ సాకెట్. ఈ ఛార్జింగ్ సాకెట్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఈ ఛార్జింగ్ సాకెట్ ఒకటి ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా బయట నిలబెడతాం మనం సిటీలో, అయితే ఎవరు చిన్న పుల్ల పెట్టినా కూడా ఇది రిపేర్ అవుతుంది. అదేవిధంగా ఇగో ఎంత లూజ్గా ఉంది, బేసిక్గా ఉంది, ఒక రబ్బర్ మాత్రమే ఇచ్చారు. అయితే ఇట్లా ఉంది కదా అంటే లోపల ఈ విధంగా ఉన్నా పర్లేదు, కానీ లోపల ఉంటే ఏంటంటే ఒక సేఫ్టీ ఉంటుంది. అయితే ఫ్రేమ్లో మాత్రం ఇక్కడ చాలా మంచి డిజైన్ చేయడం జరిగింది. ఆ డిజైన్ పరంగా ఒకవేళ క్యాప్ ఇచ్చి అలా చేస్తే చాలా బాగుంటుండే. ఇది ఒకటి డిసప్పాయింట్ అని చెప్పుకుంటా. ఇంకోటి వచ్చి లాకబుల్ డోర్స్ గిటా ఇచ్చారు కదా. ఇంకోటి బిల్డ్ క్వాలిటీ కొంచెం బందోబస్తే ఉంది. అయితే దీని బిల్డ్ క్వాలిటీలో బ్యాక్ సైడ్ వచ్చేసి డబల్ షీట్ ఇవ్వడం జరిగింది. అంటే బయట నుంచి ఒక షీట్ ఉంటుంది, లోపల నుంచి ఇంకో షీట్ ఉంది, మొత్తం ఒకటే కాదు, డబల్ ఉంది. ఇది ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇట్లా ఇక్కడ నంబర్ ప్లేట్ దగ్గర లైట్ ఇవ్వడం జరిగింది, కాకపోతే నంబర్ ప్లేట్ అక్కడ లేదు. జనరల్గా ఇక్కడ హైట్ చేయించాడు కాబట్టి చాలా హైట్ కనిపిస్తుంది. చూస్తే ఎంత హైట్ అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మనం కొత్త ఆటో రిక్షా తీసుకుంటే ఇట్లా ఉంటుంది,
స్లోప్ ఉంటుంది. అన్న హైట్ చేయించండి కాబట్టి మరీ టూ మచ్ అయిపోయింది. ఇక లెఫ్ట్ సైడ్ ఇలా ఉంది, ఇక్కడ ఏం నార్మల్గానే ఉంది, యాక్సిడెంట్ ఇట్లా ఏం కాలేదు కాబట్టి బాగానే ఉంది. ఇక కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, బేసిక్ అని చెప్పుకోవచ్చు. ఇక మెయిన్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు ఇందులో. ఇక మోడిఫికేషన్ కూడా జనరల్గా మనం ఏ నార్మల్ ఆటో రిక్షాలకు ఎట్లా ఇప్పిస్తాం అట్లా సిట్టింగ్ కవరింగ్ లోపల మొత్తం చేయించడం జరిగింది. పాకెట్స్ ఇవ్వడంగా, అదేవిధంగా ఫ్రంట్ సీట్ కూడా కొంచెం వెడల్పు చేయడం జరిగింది. ఇంకో మేజర్ ప్రాబ్లం, ఇప్పటివరకు చెప్పిన ప్రాబ్లంలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇది హెడ్ లైట్స్. నైట్లో ఇప్పుడు నైట్ అయింది, నైట్లో నడిపిస్తున్నా ఏం కనిపిస్తలేదు. ఈ లైట్లు పెట్టి కూడా దండగా. మనకి ఇందులో ఎల్ఈడి ఉంటే బెటర్ ఉంటుండే, హెలోజన్ హెడ్ ల్యాంప్స్ మరీ టూ మచ్ లైట్గా ఉన్నాయి, అంటే మరి అంత వెలుతురు ఇవ్వట్లేదు. అయితే అన్న ఎల్ఈడి లైట్ పెట్టినందుకు కొంచెం విజిబిలిటీ ఉంది. ఇక విజిబిలిటీలో నార్మల్ కంపెనీ నుంచి వచ్చిన హెడ్ లైట్స్ చూసుకున్నట్లయితే అంత విజిబిలిటీ లేదు. ఇక స్పీడ్ వీడని చూసుకున్నట్లయితే 47 km/h టాప్ స్పీడ్ వెళ్తుంది. అది నార్మల్ మోడ్ అయినా బూస్ట్ మోడ్ అయినా సేమ్ స్పీడే అవుతుంది. ఇక సర్వీసింగ్ విషయానికి వస్తే అన్న ఇప్పటివరకు ఒకటే సర్వీసింగ్ చేయించండు, ఇంకో సర్వీసింగ్ వచ్చేసి 10,000 km పైన రమ్మంటని చెప్పారంట. ఇక ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు మంత్లీ ఫోన్ చేసి అడుగుతున్నారంట, అంటే ఆటో ఎట్లా ఉంది, మనకు ఏమైనా ప్రాబ్లం ఉందా, అట్లాంటి విషయాల గురించి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి అడుగుతున్నారంట. అది ఒకటి బాగుంది ఆఫ్టర్ సేల్స్ సర్వీస్. అయితే ఆటో వచ్చేసి మన నజీర్ అన్నది, ఈయన పేరు నజీరు, మా ఊరే. అయితే హైదరాబాద్లో ఉంటుండే, ఆయన వేరే పని చేస్తాడు. అయితే ఆటో ఈయన ఫస్ట్ టైం తీసుకున్నాడు, ఎలక్ట్రిక్ ఉన్నందుకే తీసుకున్నాడు, ఎందుకంటే ఎలక్ట్రిక్లో ఎటువంటి ఖర్చు ఉండదు కదా, అట్లా అని డైరెక్ట్ ఎలక్ట్రిక్ తీసుకున్నాడు. అయితే అన్న ఎట్లా ఉంది నీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఈ బండిలో? ఆటో అయితే బాగానే ఉంది కానీ జర ప్రాబ్లం ఉండేది. ఏం నీకు ఎక్కువ ఏం ప్రాబ్లం అనిపించింది? ఎక్కువ ప్రాబ్లం అంటే హ్యాండిల్ ప్రాబ్లం ఉంది. బ్రేక్ అర్జెంట్ బ్రేక్ కొడితే హ్యాండిల్ చెక్ అయింది, అదొకటి ఉంది. అది రైట్ సైడ్ ఇచ్చిండు, అది హారన్ అది లెఫ్ట్ సైడ్ ఇచ్చేది, రైట్ సైడ్ ఇచ్చేది. డిస్ప్లేటర్ ఒక్కటే చెక్ మీద ఉంది అది. రైట్. అయితే అది మనకు డ్రైవింగ్ మోడ్స్ సేమ్ ప్లేస్ ఇచ్చినా కూడా లెఫ్ట్ సైడ్ మనకు హారన్స్ ఇండికేటర్స్ ఇస్తే బాగుంటుండే అని చెప్తే. రైట్ సైడ్ ఒకటి ఛార్జింగ్ ప్రాబ్లం అంటే వాళ్ళు చెప్పినారు 3.5 గంటలు అంటని చెప్పినారు. అది పెడితే 5 గంటలు తగ్గుతుంది ఛార్జ్. 5 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ ఇప్పుడు మీ ఇప్పటివరకు మీరు ఎంత లాంగ్ డిస్టెన్స్ అంటే 100 కిలోమీటర్ 110 కిలోమీటర్ నడిపిస్తారు. అయితే జనరల్గా హైదరాబాద్ నుంచి మా విలేజ్ వచ్చేసి 100 కిలోమీటర్. అదే ఒక సింగిల్ ఛార్జ్ పెట్టుకొని వచ్చేసినారు కదా, అయినా ఛార్జింగ్ ఎంత ఉండే? 100 కిలోమీటర్ పోయినాక కూడా ఇంకా 30% ఉండే. ఇందులో ప్రాబ్లం అదే ఉంది, ఇక 30% మిగిలింది కదా, ఇంకెన్ని కిలోమీటర్ పోతుందో తెలియదు. అది ఒకటి ఇచ్చింటే అది చూపిస్తే బాగుంటుంది. అది చూపెడితే నెక్స్ట్ ఎంత కిలోమీటర్ అవుతుందో మనకు ధైర్యం ఉంటుంది అది ఆటో. ఇక మిగతా సర్వీసింగ్ కూడా ఎట్లా ఉంది? ఇక అక్కడ సర్వీసింగ్ బాగానే ఉంది. సర్వీసింగ్ 8 సర్వీసింగ్ ఫ్రీ ఇచ్చిండు, ఒకటి అయిపోయింది, ఇంకా ఒకటి ఇప్పుడు పోయేది ఉంది. అయితే ఇందులో అన్న బండి తీసుకున్నప్పుడు ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోలేడు. అయితే దీని అంటేనేమో 3 years 80,000 kilometers అని మనకు పేపర్ ఉంది. అయితే ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే 5 years 1 lakh kilometer వరకు ఉంటుంది. అయితే ఎక్స్టెండెడ్ వారంటీ తప్పకుండా తీసుకొని నేను కూడా రికమెండ్ చేసిన, ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తే బ్యాటరీ చేంజ్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే బెటర్ ఉంటుంది. అన్న ఇంకా ఏమన్నా ఎక్స్పీరియన్స్ నీది? నీవు నడిపిస్తున్నావు, ఫస్ట్ టైం ఆటో రిక్షా నడిపిస్తున్నావు, ఎట్లా ఉంది? బాగానే ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇది ఒమేగా సఖీ మొబిలిటీ నుంచి వచ్చిన స్ట్రీమ్ సిటీ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా యొక్క ఓవర్వ్యూ. ఫ్రెండ్స్, ఇది ఒమేగా సఖీ మొబిలిటీ స్ట్రీమ్ సిటీ యొక్క చార్జర్, ఆఫ్బోర్డ్ చార్జర్ ప్రాబ్లం చూడండి, ఇదే ఉంటుంది. ఎక్కడ పోయినా దీన్ని ఎంబడి చేసుకొని పోవాలి. దీన్ని మెయింటెనెన్స్ చూడండి ఎట్లా ఉంది. దీన్ని సరిగా మెయింటెనెన్స్ చేయలేమంటే దీని ఖర్చు చాలా పెద్ద ఉంటుంది, కాబట్టి ఆన్బోర్డ్ చార్జర్ ఇస్తే చాలా బెటర్. అయితే ఆన్బోర్డ్ చార్జర్ ప్రస్తుతం తక్కువ ఆటో రిక్షాలోనే ఉంది. అయితే ఇదే ప్రాబ్లం చూడండి, నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటాను, ఆన్బోర్డ్ చార్జర్ వల్ల లాభం ఏంది అనేది, ఆఫ్బోర్డ్ చార్జర్ వల్ల నష్టం ఏంది అనేది కూడా చెప్తాను. ఇలా ఉంటుంది, దీన్ని ఎప్పుడు మనం వెంబడేసుకొని తిరగాలి. ఇదో అన్న ఇందులో పెట్టుకొని తిరిగిండు, దీని పరిస్థితి చూడండి ఎట్లుంది. ఇది లేకుంటే దీనికి ఇది ఎంత డ్యామేజ్ అయిందో అంత డ్యామేజ్ దీనికే అవుతుంది. కాబట్టి ఆన్బోర్డ్ ఛార్జర్కి ప్రిపేర్ చేయండి. ఇక ఒకవేళ ఈ ఆఫ్బోర్డ్ ఛార్జర్ ఉంటే దీన్ని కరెక్ట్ మెయింటైన్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, ఆఫ్బోర్డ్ ఛార్జర్ ఇచ్చారు కదా, దాని ఛార్జర్ వైర్ వచ్చేసి చాలా చిన్నగా ఇచ్చారు. అంటే ఛార్జర్ నుంచి ఆటోకి ఒక 1/2 మీటర్ ఛార్జ్ వైర్ ఇవ్వడం జరిగింది. అదే ఒకవేళ మనము ఛార్జర్ నుంచి హోమ్ వైర్ చూసుకున్నట్లయితే చాలా పెద్దగానే ఇచ్చారు.
పర్లేదు. కానీ మనకు ఛార్జర్ నుంచి ఆటోకు చాలా తక్కువ ఇచ్చారు కాబట్టి మనం దీన్ని సీట్ పైన పెట్టి మాత్రమే ఛార్జ్ చేయగలుగుతాము. ఒకవేళ మనము ఫుడ్ రెస్ట్ కాడ కూడా పెట్టి ఛార్జ్ చేసినా కూడా మనకు వైర్ అందదు. కాబట్టి కొంచెం వైర్ పెద్దగా ఇచ్చింటే బాగుంటుండే. ఇక అదేవిధంగా ఛార్జర్ కొంచెం మనం ఇక్కడ సీట్ పైన పెడితే వాన గిటంగా వచ్చినట్లయితే వాన వస్తే కొంచెం తడిసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం ఛార్జర్ వైరు మనకు పెద్ద ఇచ్చింటే లెంత్ ఇచ్చింటే ఎంటబెట్టి కూడా ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుండే. ఇది ఛార్జర్ వైర్ ఒక్కటి కొంచెం తక్కువ ఉంది. అదేవిధంగా ఆఫ్బోర్డ్ ఛార్జర్ కాబట్టి ఆఫ్బోర్డ్ ఛార్జర్ని మెయింటైన్ చేయడం ఒక సపరేట్ బాధ. కాబట్టి కొంచెం ఆన్బోర్డ్ ఛార్జర్ తీసుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే ఇది ఆఫ్బోర్డ్ ఛార్జర్ వస్తుంది కదా, ఆటోలోనే ఎక్కడైనా సేఫ్ ప్లేస్ చూసి అక్కడ ఫిట్ చేసి అరేంజ్ చేసుకొని మీరు ఛార్జింగ్ చేసుకునే విధంగా చూసుకోండి. అయితే థియరిటికల్లీగా దీని మీద మొత్తం వీడియో ఆల్రెడీ ఉంది. ఒకవేళ మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో తప్పకుండా అడగండి. అన్నతోటి కలిసి మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మళ్ళీ ఒకసారి అడుగుదాము. ఆటో తీసుకుని ఎన్ని నెలలు అవుతుంది? 5 నెలలు అవుతుంది. 5 నెలల ఎక్స్పీరియన్స్ ఉంది. అదేవిధంగా 7,000 కిలోమీటర్ల వరకు ఆటో నడిపించారు. ఒక సర్వీసింగ్ కూడా అయిపోయింది. కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అన్న నాకు అవైలబుల్గానే ఉంటాడు. నేను ఫోన్ చేసి మాట్లాడతాను. మరీ ఎక్కువ కామెంట్స్ వస్తే డైరెక్ట్ కూర్చొని పెట్టి మాట్లాడతా డౌట్స్ ఉంటే. అయితే ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరొకండి. మళ్ళీ ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ చూడడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.